హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే ఇప్పటివరకు అయితే లైవ్ అయితే పెట్టాం, కానీ చూడండి కాయలు అయితే కొట్టడం చూపిస్తారు మా సారు. అప్పుడు కాయలు ఎక్కువ ఉన్నప్పుడైతే మాకైతే బిజీగా ఉండి మేము ఈ కాయలు చేసే పద్ధతిని అయితే చూపించలేదు మీకు కరెక్ట్గా. ఈరోజు అయితే చూపిస్తాము చూడండి. అట్ట పట్టా మీద అనుకోవాలి, కాయలు అయితే కొట్టాలి. కర్ర తీసుకొని మామూలు పెసరకాయలు కొట్టినట్టే కొట్టాలి ఫ్రెండ్స్. చూడండి చూస్తున్నారు కదా. ఎండకు అయితే కొంచెం పగులుతాయి, కానీ ఎక్కువ గింజలు మొత్తం రావాలంటే మాత్రం కొట్టాల్సిందే. కొయ్యటం పని నాది ఎక్కువ ఉంటుందండి. ఇంటి దగ్గరికి వచ్చాక కొంచెం కొట్టడం మా సారు, తర్వాత వెళ్తాం మళ్ళీ. కొట్టిన తర్వాత అయితే చూడండి ఫ్రెండ్స్, ఇట్లా కాయలు గింజల మీద లేకుండా పొట్టు అయితే కర్రతో పక్కకు అంటాడు మా సారు. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు గింజలు ఆ పొట్టులో కలిసే వస్తాయి, లేకపోతే ముందు కర్రతో అట్లా లేపుకోవాలి. పొట్టు అయితే లేపుకొని పక్కకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లయితే మొత్తం చివరి నుంచి ఒక కుప్పలాగా పొట్టు వరకు పక్కకు అనుకుంటారు, గింజల మీద లేకుండా. చూడండి ఫ్రెండ్స్, కోళ్ళు కంపెట్టే జల్ల ఉంటుంది కదా, ఆ జల్ల తెస్తారు. జల్లలో అయితే పొట్టు రెల్లి జల్లలో వేసుకుంటాం. అట్లా నేను తోటలో కాయలు కోయటమే కాదు, గింజలు బయటికి రావడానికి ఎంత పని చేయాలా అనేది మాత్రం ఈరోజు చూపిస్తున్నాను. ఎప్పుడు మొన్నటి వరకు మేము బాగా బిజీగా ఉన్నప్పుడు ఈ పనులన్నీ నైట్ చేసేవాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాయలు లేవు కదా, అందుకే 2 రోజులు కోసుకొని ఒక రోజు పగలు చేసుకుంటున్నాం. ఇంతకుముందైతే కూలీని దింపొచ్చి మా సారు నైటు ఈ పని చేసేవాళ్ళం, కొట్టడం వెళ్ళటం. అట్లయితే తీసుకెళ్తారు, అక్కడ పోసేస్తాం. ఒక్కొక్క క్రాప్కి ఒక్కోసారి పొట్టు కాలబెట్టేసేస్తాం ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఇల్లు. మా ఇంటి దగ్గరే చూడండి చింత చెట్టు. ఈ ప్లేస్ అంతా అయితే మాదేనండి. ఇదిగోండి అక్కడైతే మోటార్ ఉంది, ఇంట్లోకి వాటర్ వెళ్ళేది. ఇంటి దగ్గర ప్లేస్ ఉండటం వల్ల కూడా ఈ పంట వేయగలుగుతాం, లేదంటే చాలా ప్లేస్ కావాలి. కాయలు బాగున్నప్పుడైతే ఎక్కువ ప్లేస్ కావాలి పట్టాలు వేసుకోవడానికి. దూరం అయితే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. మాకైతే ఇంటి దగ్గరే ఉంది ఇది వేసుకోవడానికి ప్లేసు. చూసారు కదా ఫ్రెండ్స్, గింజలు అయితే ఇంకా ఈ విధంగా అయితే ఉంటాయి. కర్రతో మొత్తం పట్టు పక్కకి ఊడిసేస్తున్నారు చూడండి. ఇది చీపురు తీసుకుంటే పొట్టంతా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, మా కోడి పిల్లలు అయితే లైన్లోకి వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఆ గింజల మీద పొట్టు ఒడవగానే దాంట్లో ఎర్రగా పురుగులు అయితే కనపడతాయి. ఆ పురుగులు తినడానికి వచ్చేస్తాయి మా కోడి పిల్లలు. 3 వచ్చినాయి, ఇంకోటి ఎటు వెళ్ళిందో.
పురుగులు అయితే ఇప్పుడు లాస్ట్ కాయలు కదా, చాలా పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్. కోడిపిల్లలు అయితే ఇక అందులో తింటూ ఉంటాయి. ఈ విధంగా అయితే తూర్పాలు పోయాలి కానీ ఫ్రెండ్స్, ఈరోజు అయితే గాలి అయితే రావట్లేదు. గాలి రాకపోతే ఏదో కొంచెం పై నూగిపోద్ది కదా అని పోస్తున్నారు మా సార్. తర్వాత అయితే చాటుతో చెరిగి విత్తనాలు శుభ్రం చేయాలి. మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చాడు, డ్రెస్ చేంజ్ చేసుకొని మరీ వచ్చాడు కళ్ళంలోకి, ఇంటి దగ్గరే కాబట్టి. చూస్తున్నారు కదా, అట్లా అయితే తూర్పాలు పోసి చాటిసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా పోసిని మళ్ళీ శుభ్రం చేయాల్సి వస్తుంది, ఎందుకంటే లాస్ట్ కాయలు కాబట్టి పురుగులు పూతలు అన్నీ ఉంటాయి అందులో. ఆ పని అయితే నేను చేస్తాను, దీంతో మా సార్ పని అయిపోద్ది. ఇక సాయంత్రం దాకా నాకైతే వర్క్ సరిపోతుంది, చెరిగి శుభ్రం చేయాలి. ఆన్ చేసావా? చూడండి ఫ్రెండ్స్, అసలు ఎన్ని పురుగులు ఉన్నాయో. పురుగులు కనపడుతున్నాయో, పురుగులు చూడండి ఎన్ని ఉన్నాయో. అవి మొత్తం శుభ్రం చేయకపోతే మాత్రం ఈ గింజలు అయితే కొనరు ఫ్రెండ్స్. చెరిగి గింజలన్నీ అయితే శుభ్రం చేయాలి, తుక్కు పూతలు పురుగులు లేకుండా అయితే చేయాలి ఫ్రెండ్స్. వీటిని అయితే మినువుల్లాగా శుభ్రంగా చేస్తేనే కొంటారు. చూడండి అసలు పురుగులు ఎట్లా ఉన్నాయో. ఇవన్నీ శుభ్రం చేస్తేనేనండి గింజలు, లేకపోతే కొనరు. మనం ఎన్ని పురుగుల మందులు కొట్టినా సరే లాస్ట్కి వచ్చేసరికి ఈ విధంగా అయితే గింజల నిండా పురుగులు ఉంటాయి. అవి ఏరితేనే కొంటారండి. కొంచెం కొంచెం పోసుకొని చెరిగా పురుగులు అయితే ఏరుకోవాలి. కాపు గింజలన్నీ జరిగి బాయ్ అండి. ఇదండి విధానం, ఇట్లయితే పోసుకోవాలి. శుభ్రంగా చేసుకుంటేనే కొంటారండి. ఈ విధానం అయితే మేము కంప్లీట్గా చూపించాం. మరిన్ని గింజలు ఎప్పుడు చూపించడానికి అప్పుడు మాకు బిజీగా ఉండి నైట్ టైం చేసేవాళ్ళం ఈ పని. ఇప్పుడైతే ఖాళీ ప్రశాంతంగా చూపించామండి. బాయ్ అండి. ఇదేనండి ప్రాసెస్. బాయ్. కనపడుతుంది గింజలు చూడండి ఫ్రెండ్స్. ప్రాసెస్ అంతా అయ్యేసరికి ఈ విధంగా అయితే ఈ గింజలు మనం ఇట్లా తయారు చేసుకొని నీట్గా చేస్తేనే వాళ్ళు కొంటారు ఫ్రెండ్స్. మా ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్. ఈ రోజైతే మీకు కంప్లీట్గా చూపించాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.